నన్ను అనేవాళ్ళు. జడ్జి గారు ఒకరోజు అన్నాడు, 11 కేసులు వేయండి. అయితే జడ్జి గారు అన్నారు ఒకరోజు, మిస్టర్ నవీన్ కుమార్ అని పిలిస్తే వచ్చి నిలబడేవాడు. తర్వాత పలానా వాయిదా వేస్తున్నా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండో కేసు ఏంటంటే మిస్టర్ నవీన్ కుమార్, మళ్ళీ నిలబడేవాడు. మూడో దానికి వచ్చిన మళ్ళీ మిస్టర్ నవీన్ కుమార్ అనేవాడు. జడ్జి అనేవాడు, బాబు నువ్వు బయటికి పోకు, ఎన్నో ఎక్కడ నిలబడిపోయారు వాడు నేను అనేవాడు. అందరు నవ్వుకునేవాడు నన్ను చూసి, మీరు ఎలా నవ్వుతున్నారు నవ్వేవాడు. కానీ నాకు సిగ్గేసేది. నా జీవితాన్ని ఎవరు మారుస్తారు? నా బ్రతుకుని ఎవరు మారుస్తారు? నన్ను ఎవరు తీర్చిదిద్దుతారు? నా జీవితం పతనమైన నా జీవితాన్ని, లోకం దృష్టిలో ఓడిపోయిన నా జీవితాన్ని, మరణమే శరమనుకున్న నా జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నా తల్లి ద్వారా 30 రోజులు 30 గంటలు ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనలో కొట్టుకొచ్చి మీ ముందు నిలబడ్డాను.